తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడును కాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన దినాలన్నిటిలో మన ఇష్టానుసారంగా మనం కొన్ని సమయాల్లో జీవించాం. మరి కొద్ది సమయాన్ని దేవునితో మనం గడపడానికి, దేవునితో కలిసి నడవడానికి, దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడు మనకిచ్చిన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమునందున్నటువంటి దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు. ఆయన పూజ్యుడు, ఆరాధనీయుడైనటువంటి దేవుడు. ఆయన ఎవరైతే ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తారో వారందరి జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తుంటాడు. ప్రియమైన దేవుని పిల్లగా మనం చిన్న పాత్రలు దేవుని దృష్టిలో. దేవుడు హెచ్చించినటువంటి బిడ్డలు ఎంతో మంది, దేవుడు ఘనపరచినటువంటి విశ్వాసులు ఎంతో మంది ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. మరి దేవుని ఘనపరచడం ద్వారా వారు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు నీవు నేను మనందరము కూడా దేవుని పిల్లలము అని పిలువబడడానికి దేవుడిచ్చినటువంటి ఈ ఘనత ఎంతో గొప్పది. మనం చేయాల్సిందల్లా ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఇక్కడ 98వ కీర్తనలో 4వ వచనం, 98వ కీర్తన 4వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని బట్టి ఉత్సహించాలట? యెహోవాను బట్టి ఉత్సహించాలి. ఎందుకు యెహోవాను బట్టి మనం ఉత్సహించాలి అని తెలియజేస్తున్నా అంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు కదా. అవి చాలా గొప్పవిగా ఆశీర్వాదకరమైన స్థితిలో స్థిరపరచబడ్డాయి. వాటికి ఎప్పుడు కూడా చలనం లేదు, వాటి ఎప్పుడు కూడా మార్పు లేదు. అవి ఎల్లప్పుడు కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అందులో బట్టి దేవుడు వాటికి చెబుతున్నాడు ఏమనంటే, ఆకాశమా ఆలకించు అని చెప్పుకుంటున్నాడు. అంటే అవి ఎంతగా దేవుని మాట వింటున్నాయో, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొక్కము అని చెప్పుకుంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుని మాట భూమి ఆకాశములు వింటూ ఉన్నాయి. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఆయన మాట విని ఆయన ఆరాధించాలి అంటున్నాడు. అందుకని యెహోవాను బట్టి ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి దేవుడు. ఆయన నామం ఎంతో మధురమైంది. ప్రియమైన వల్ల ఆయన రుచి చూసి తెలుసుకున్నటువంటి ఒక భక్తుడు అంటున్నాడు. ఆయన రుచి చూసి తెలుసుకున్నటువంటి భక్తుడు 88వ కీర్తన గ్రంథము 88వ సంకీర్తన 9వ వచనం. 88వ సంకీర్తన 9వ వచనం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెడుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ఆరాధిస్తున్నాడంటే యెహోవాను బట్టి సమస్త భూజనులారా యెహోవాను బట్టి మీరు ఉత్సహించండి. ఎలాంటి ఉత్సాహం అంటే ఆర్భాటముతోనూ సంతోష గానముతోనూ కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరచాలట. ఈ అవకాశాన్ని దేవుడు ఆల్రెడీ రిలీజ్ చేశాడు, విడుదల చేశాడు. మరి ఎంతమందిని ఆయన స్వరం వింటున్నాం, ఎంతమంది ఆయన మాట వింటున్నాం, ఎంతమంది ఆయన వాక్యానికి లోబడుతున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు సంతోషించండి. అందుకని మాట విన్నటువంటి ఒక భక్తుడు దావీదు అంటున్నాడు, దేవా, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది.